విజయ్ భయ్య, భయ్య ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకుంది, ప్లస్ చాలా బ్యాలెన్స్డ్, అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ, వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకునే ప్రాసెస్లో, అంటే చేంజెస్ చేసుకునే ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి. కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి, 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవం చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించింది. ఒక ఆర్టిస్ట్గా ఒక అప్లిప్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది, ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టికి పర్ఫార్మెన్సే. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. రోహిత్ గారు సార్, అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్గా వర్కౌట్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ. అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? కంపారిజన్స్లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడం